విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్య వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలకు వచ్చిన మంత్రి లోకేష్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం తెలిపారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద స్కూల్ అని, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఐఐటి వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పొందారని లోకేష్ గుర్తు చేశారు. విద్యార్థుల దగ్గర ఉన్న పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. ఓ విద్యార్థిని పాఠ్య పుస్తకంలోని ఓ పేరా చూపిస్తూ దాన్ని చదువమన్నారు. అలాగే విద్యార్థులకు పలు ప్రశ్నలు కూడా వేశారు. సౌత్ ఆఫ్రికా అంటే ఏమిటి? నెల్సన్ మండేలా గురించి తెలుసా అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ప్రశ్నలు వేశారు. ప్రాబ్లం వచ్చింది. చాలా పెద్ద సమస్య ఇదే మనకి. పిల్లలతో మాట్లాడాను వచ్చాను. పిల్లలతో నేను ఆల్రెడీ అయిపోయింది. పిల్లల్ని అడిగాను, అందరూ బయటకు పంపించి పిల్లలతో మాట్లాడాను. చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు చూస్తారు ఇప్పుడు.